అయితే 29వ తారీఖుని 9:30 గంటలప్పుడు టైం అప్పుడు ఫోన్ చేసి అమ్మాయి కనిపించలేదు అని చెప్పేసి ఫోన్ చేశారండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టీ ఇంట్రెస్టింగ్ స్పేస్. నేనైతే అస్సలు బాగలేనండి, నిజంగా అస్సలు బాగలేను. సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. తప్పు చేస్తే అది తప్పు అని చెప్పాల్సిన వాళ్ళే ఆ తప్పుల్ని ఎంకరేజ్ చేయడం, ఆ తప్పుల్ని చేయడం అంటే ఇంకా సమాజం ఎలా బాగుపడుతుంది? ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదా? అదేనండి, వైజాగ్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో పాలిటెక్నికల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక 16 years మైనర్ అమ్మాయి 4 ఫ్లోర్ల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందండి. ఆ విషయం కోసమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. యాక్చువల్గా ఈ విషయం కోసం నేను వీడియో చేద్దామని అనుకోలేదు, బట్ చేయక తప్పట్లేదు. ఎందుకంటే ఈ విషయం జరిగింది లాస్ట్ మంత్ 29th, దగ్గర వారం రోజులు గడిచిపోతుంది. బట్ ఇప్పటిదాకా ఈ విషయం మీద ఎవరు స్పందించట్లేదు అండ్ ఎక్కువ మందికి తెలియలేదు కూడా ఈ విషయం. ఎందుకంటే తెలుసు కదా, ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి అండ్ ఆ వైబ్లో ఆ హీట్లో ఉన్నారు అందరూ. ఈ విషయం కోసం కనీసం పట్టించుకోవట్లేదు. కనీసం మీడియా వాళ్ళు కూడా ఒక 5 minutes స్క్రోలింగ్ అయినా ఈ ఇష్యూ కోసం ఇవ్వట్లేదు. ఈ టాపిక్ మీదకి అటెన్షన్ని చూపించట్లేదు. సో అందుకని నేను ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలియాలి అని నేను ఎందుకంటున్నానో వీడియో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకే అర్థమవుతుంది. సో చూడండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే 29th March నైట్ 9:30కి హాస్టల్ నుంచి ఈ అమ్మాయి పేరెంట్స్కి కాల్ వచ్చింది, లైక్ మీ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి. అంటే 29వ తారీఖుని 9:30 గంటలప్పుడు టైం అప్పుడు ఫోన్ చేసి అమ్మాయి కనిపించలేదు అని చెప్పేసి ఫోన్ చేశారండి. వాళ్ళు చాలా భయపడ్డారు, ఏమై ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి. అండ్ సరిగ్గా ఇదే సిచ్యువేషన్ జరుగుతున్న మధ్యలో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకుందని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఫోన్ నుంచి వాళ్ళ అక్కకి మెసేజ్ వచ్చింది. అందరినీ బాగా చూసుకో, అందరూ జాగ్రత్తగా ఉండండి, నేను ఈ డిసిజన్ తీసుకోకపోతే ఎప్పటికీ బాధపడతాను, అందుకే ఈ డిసిజన్ తీసుకుంటున్నాను. ఇక్కడంతా చాలా తప్పుగా జరుగుతుంది, సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది, చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేనే కాదు, నాలాగా చాలా మంది అమ్మాయిలు ఇక్కడ అలాగే ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్టూడెంట్సే అనుకుంటే స్టూడెంట్స్తో పాటు కొంతమంది ఫ్యాకల్టీ కూడా కలిసిపోయి ఈ విషయాన్ని చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు చెప్దామంటే మీ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మీ పరువు తీస్తాం అని బెదిరిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఇదే ఫేస్ చేస్తున్నారు. అండ్ ఒక్కరైనా ఈ డిసిజన్ తీసుకోకపోతే ఈ విషయం బయటకు రాదు. సో ఈ విషయం బయటకు రావాలంటే నేను ఈ డిసిజన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఆ అమ్మాయి మెసేజ్ పంపించింది. అండ్ వెంటనే వాళ్ళ అక్క ఆ మెసేజ్ చూసిన తర్వాత రిప్లై పంపించింది, నువ్వు అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు, పోలీసులు ఖచ్చితంగా వస్తున్నారు అని చెప్పి. బట్ ఆలోపే ఆ అమ్మాయి ఇంటికి కాల్ వచ్చింది, లైక్ మీ అమ్మాయి 4 ఫ్లోర్ల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్పి. అండ్ అంత క్లియర్గా ఆ అమ్మాయి ఎందుకు చనిపోతుందో టెక్స్ట్ రాసి వాళ్ళ అక్కకి పంపిస్తే కాలేజ్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారో తెలుసా, ఈ అమ్మాయి సరిగ్గా చదవదు అందుకనే ఆత్మహత్య చేసుకుంది అని. 10thలో 504 స్కోర్ చేసిన అమ్మాయి, పాల్ సెట్లో 3000 ర్యాంక్ వచ్చిన అమ్మాయి చదవట్లేదంటే ఎవరు నమ్ముతారు? అసలు నమ్మేలా ఉందా? నేను చెప్తున్న మాట కాదు ఇది, పేరెంట్స్ కూడా అలాగే అన్నారు. ఆ అమ్మాయి పేరెంట్స్ కావాలంటే మీరే చూడండి. వదిలేసి అతను చదువు సంస్థ ఇది లేదు అది లేదు అని చెప్పేసి లేనిపోని అన్ని కేసుని తప్పుతో పట్టింటున్నాడు. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే తప్పులు చేయకూడదు అని ఎగ్జాంపుల్గా నిలబడాలో వాళ్ళు కూడా తప్పులు చేస్తే ఎలా? ఆ అమ్మాయి స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది, కొంతమంది ఫ్యాకల్టీ కూడా ఈ విషయంలో ఇంక్లూడ్ అయి ఉన్నారు అని చెప్పి. ఫ్యాకల్టీ కూడా అలాంటి తప్పులు చేస్తే ఎలా? అండ్ ఈ విషయం తెలిసిన ఆ ఊర్లో ప్రజలు ఏమంటున్నారో తెలుసా, ఇప్పుడిప్పుడే మా పిల్లల్ని అమ్మాయిల్ని కాలేజీలకు పంపిస్తున్నాం, పెద్ద పెద్ద చదువులకి, ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకెలా పంపిస్తామని చెప్పి. నిజమే కదా, ఒక్కరు ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ ఎఫెక్ట్ అవుతారు అండ్ అందరూ అలర్ట్ అవుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? అండ్ ఇక్కడే ఇంకో మిస్టరీ కూడా ఉంది. యాక్చువల్గా హాస్టల్ వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పారంటే 4 ఫ్లోర్ల బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోయింది అని చెప్పి. కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ ఏం చెప్తున్నారో తెలుసా, ఒకసారి మీరే చూడండి. కాళ్ళకి చెయ్యికి దెబ్బ తగిలినట్టు కానీ, తలకు కానీ దెబ్బ తగిలినట్టు కానీ, బ్లడ్ కనపడినట్టు కానీ, పైనుంచి దూకితే అమ్మాయి అక్కడ కింద పడ్డ దగ్గర బ్లడ్ కానీ అలాంటిది ఏది కనిపించడం లేదు. కొన్ని మీరే చెప్పండి, 4 ఫ్లోర్ల బిల్డింగ్ మీద నుంచి ఎవరైనా దూకారంటే ఖచ్చితంగా ఒళ్ళంతా గాయాలు, రక్తాలు అన్నీ ఉంటాయి కదా. అమ్మాయి బాడీ మీద అవేం లేవంట. ఈ మాట నేను చెప్పట్లేదు, పేరెంట్సే చెప్తున్నారు. ఎక్కడో లాజిక్ మిస్ అయింది. ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి అది బయటకు రావట్లేదు. బట్ వన్స్ పట్టించుకుంటే ఖచ్చితంగా అసలు ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన దాకా ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనే విషయం బయటకు రాదు. అంతవరకు ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తే ఖచ్చితంగా ఈ విషయం కోసం తర్వాత ఎవరు మాట్లాడరు, ఎవరు ప్రస్తావించరు. నేను అంత గట్టిగా ఈ విషయం అందరికీ తెలియాలి, అందరూ తెలుసుకోవాలని ఎందుకు అంటున్నాను తెలుసా? 2 reasons చెప్తా. ఆ అమ్మాయి ఏమంది, నేను ఈ డెసిషన్ తీసుకుంటేనే ఇక్కడ జరుగుతున్న తప్పులన్నీ బయటకు తెలుస్తాయి. సో దానివల్ల కాలేజ్లో జరుగుతున్న తప్పుల్ని అందరూ తెలుసుకోగలుగుతారు, ఏదైనా యాక్షన్ తీసుకుంటారు.
నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరికి తెలియట్లేదు. మా అమ్మాయి చావుకి న్యాయం జరగాలి అని చెప్పి మన యూట్యూబ్లో విఆర్ ఫ్యాక్ట్స్ అని చెప్పి విఆర్ రాజా అన్న ఛానల్ ఒకటి ఉంది కదా, టాప్ ఛానల్. ఆ ఛానల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఆ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని వీడియో రూపంలో రికార్డ్ చేసి పంపించారంట. సో అది జరిగింది. అందుకే నేను ఈ వీడియో చేశాను నా వంతుగా. అండ్ మీ వంతుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో అన్నిట్లో షేర్ చేసి కొంచెం ట్రెండ్ క్రియేట్ చేయండి ఈ వీడియో ద్వారా. ఈ వీడియో ద్వారా కాదు, ఈ టాపిక్ అట్లీస్ట్ ట్రెండ్ అవ్వాలి. ఎందుకంటే అప్పుడే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయి కోరుకుంటున్నట్టు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టు. పోనీ మీరు షేర్ మీద క్లిక్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నిటికీ షేర్ చేయడం కష్టం అనిపిస్తే కనీసం ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉందని చెప్పి యూట్యూబ్ అర్థం చేసుకొని యూట్యూబ్ అల్గరిథమే పుష్ చేస్తుంది ఈ వీడియోని, వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో అలా అయినా అందరూ ఈ వీడియోని చూడగలుగుతారు. సో ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి లేదా షేర్ చేయండి. ఓకే, అఫ్ కోర్స్ ఆ అమ్మాయి మెసేజ్ వాళ్ళ అక్కకి పంపించింది. బట్ ఆ అమ్మాయి చెప్పిన దానికి, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ చెప్పిన దానికి, అండ్ ఆ అమ్మాయి 4 ఫ్లోర్ల బిల్డింగ్ మీద నుంచి దూకింది అన్న మాటకి, ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అన్న మాటకి అస్సలు సంబంధం లేదు, పొంతనే లేదు. సో నిజాలన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా ఈ టాపిక్ ట్రెండ్ అవ్వాలి. పోలీసులు ఈ ఇన్సిడెంట్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అండ్ కాలేజ్లో ఏం జరిగిందో కనిపెట్టగలగాలి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మేక్ షూర్ దట్ యువర్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. Hope you will subscribe. Thank you all for watching. This is RT Raviteja and you're watching RT Interesting Space, signing off.